పెద్దపల్లి జిల్లా మంతని మండలం సిరిపురం వద్ద గోదావరి నదిపై నిర్మించిన పార్వతీ బ్యారేజ్ను మంతని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు సందర్శించారు. ప్రాజెక్టులో నీటి మట్టం, ఎగువ నుంచి ప్రాజెక్టులోకి చేరే నీటి మట్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అకస్మాత్తుగా గేట్లను ఎత్తివేయకుండా ముందస్తుగా కొన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాలని కోరారు. బ్యారేజ్ క్యాచ్మెంట్ ప్రాంతంలో కొట్టుకుపోయిన గోడను వెంటనే మరమ్మతులు చేసి ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. నీళ్ళు మంచిర్యాల వైపు గత 4 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్న సందర్భంలో ప్రత్యేకంగా మేము ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అధికారులను కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ కూడా ఎక్కడ వ్యవసాయ భూమి ముంపు గురి కాకుండా బ్యాక్ వాటర్ మరి నివసించే గ్రామాలకు కానీ ప్రాంతాలకు కూడా రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఈ గోదావరి పరివారిక ప్రాంతంలో ఉంటున్న గ్రామస్తులకు కానీ వ్యవసాయదారులకు కానీ అప్రమత్తం చేస్తూ ఎవరికి కూడా ఏ విధమైన నష్టం జరగకుండా ఉండాలని నేను ఇప్పుడే మాకు కలిసిన డిఈ గారిని, ఏఈ గారిని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి ఒకటేసారి అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కిందికి గేట్లు తీసినప్పుడు ఎన్ని క్యూసెక్లు వస్తూ ఉన్నాయి, మరి ఎన్ని టీఎంసీలు తిరిగి మళ్ళా కిందికి రాబోతూ ఉంటాయి, ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందా లేదా పోలీస్ అధికారులను కానీ రెవెన్యూ అధికారులతో సమీక్ష చేసుకొని గ్రామస్తులందరినీ కూడా అప్రమత్తం చేసి ఎవరికి కూడా నష్టం జరగకుండా చూడాలని మేము అధికారులను కోరుతా ఉన్నాం. గ్రామస్తులందరూ కూడా మరి గోదావరి అటు ప్రక్కన ఉన్న మానేరు పరివారిక ప్రాంతంలో ఉంటున్న మరి గ్రామస్తులందరికీ మిత్రులందరికీ భారీ ఎత్తున వర్షాలు పడతా ఉన్న సందర్భంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మేము వారందరినీ కూడా కోరుతూ గత 4 రోజులు